మన ఫ్రీ ఫైర్ లో ఎస్కేపింగ్ ఈజ్ అన్ ఆర్ట్ మామ. ఈ మాట ఎందుకు అన్నానో వీడియో ఎండింగ్ లో చెప్తాను. నేనైతే ఇక్కడ జీబ్రా వెళ్తా ఉంటే ఒకడైతే నన్ను గెలికాడు. నేనైతే వాడి చుట్టూ రంకరాటం తిరిగినట్టు తిరుగుతా ఉన్నాను. ఫైనల్ గా చెట్టుకు గుద్దుకోగానే కిందకి దిగేసా. అదిగోండి అక్కడైతే వాడు ఇంట్లోకి వెళ్ళిపోతా ఉన్నాడు. వాడికైతే స్కార్ తీసుకొని బాడీ డ్యామేజ్ కొట్టి నాకు చేశాను. వెళ్తా ఉంటే పై నుంచి ఇంకొకటి కొట్టాడు. వాడినైతే అసలు చూడలేదు. వెంటనే మా వాడైతే హీరో వచ్చినట్టు వచ్చి గ్లూవాల్ వేసుకొని నాకు రివైవ్ ఇచ్చేసాడు. ఇంకా పైకి లేచి మెడికెట్ వేసుకుంటా ఉంటే అదిగోండి ఆ ఇంట్లో ఉన్నాడు, ఆ బయట ఉన్నాడు. మా వాడు అంటే గ్రానైట్ వేస్తా ఉన్నాడు. సో ఇటు పక్క చూసుకున్నట్టయితే సౌండ్ వస్తా ఉంది. ఎవడో మోస్ట్ కేసుకొని నేరుగా వచ్చేస్తా ఉన్నాడు. అయితే గ్లూవాల్ వేసాను. డబుల్ ఎక్టారు వాడి దగ్గర కూడా డబుల్ ఎక్టారు. ఇంకా నేను ఏ మాత్రం లేట్ చేయకుండా మోస్ట్ అయితే ఎక్కేసాను. ఒకటైతే ముందుకు వచ్చాడు, వాడికి డ్యామేజ్ కూడా పడ్డది. అయినా సరే ఆకుండా వెళ్ళిపోతున్నా. వామ్మో ఇద్దరు డబుల్ ఎక్టార్ ఎత్తుకుని వచ్చేసారు. అయినా మీరు అడగచ్చు నువ్వేంటి బ్రో కొట్టకుండా ఎస్కేప్ అయిపోతున్నావు అని చెప్పి. నా దగ్గర వెస్ట్ లేదు, హెల్మెట్ లేదు, గ్లూవాల్స్ లేవు, అసలు లూటే సరిగ్గా లేదు. అలాంటి మూమెంట్ లో ఫైట్ తీసుకోవడం కంటే ఎస్కేప్ అవ్వడమే మంచిది. ఇప్పుడైతే నేను మోస్ట్ వేసుకుని నేరుగా రివైవల్ పాయింట్ దగ్గరికి వెళ్ళిపోయాను. ఇంకా ఎంచక్క రివైవల్ పాయింట్ లో కూర్చొని మా టీమేట్స్ కూడా రివైవ్ ఇచ్చేసా. మామ సిఎస్ ర్యాంక్, రూమ్ కార్డ్స్, వన్ టాప్స్ ఈ ఆడే వాళ్ళకి ఏం తెలుస్తుంది బిఆర్ ర్యాంక్ గురించి. ఏ సెకండ్ ఏం జరగదో కూడా గెస్ట్ చేయలేము అనమాట. సెకండ్ కి ట్విస్ట్లు మారుతా ఉంటాయి బిఆర్ ర్యాంకుల్లో. అయినా ఈ బిఆర్ ర్యాంకుల్లో మనల్ని కొట్టేవాడు ఎవడున్నాడు మామ. చూసావా వాళ్ళిద్దరు డబుల్ అక్టార్ వచ్చి కొట్టడానికి వచ్చినా ఎంత ఈజీగా ఎస్కేప్ అయిపోయాను. సో మీరు కూడా నన్ను చూసి నేర్చుకోండి ఎలా ఆడాలో. గేమ్ ప్లే కాదనమాట, ఐక్యూ ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి ఈ మాట. ఇక్కడైంది మోటార్ ఇరక్కపోయింది. ముందరికి రావట్లే, వెనక్కి రావట్లే. కిందకి దిగంగానే ఆడు జీబీఎస్ నేరుగా వచ్చి గుద్దేశాడు. అంటే ఇందాకేదో భారీ డైలాగ్ వేసా కదా మామ, గేమ్ ప్లే ఇంపార్టెంట్ కాదు ఐక్యూ గిక్యూ అని చెప్పి. ఆ డైలాగ్ వెనక్కి తీసేసుకుంటున్నాను, ఏమనుకోబాకండి.